కళ్యాణ్ రామ్ టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారా? జూనియర్ ఎన్టీఆర్ ఇంకా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారా? ఇది ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్లో బిగ్గెస్ట్ క్వశ్చన్. నిన్న డెవిల్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా కళ్యాణ్ రామ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ కళ్యాణ్ రామ్ క్వశ్చన్ అడుగుతారు. ఏంటంటే 2024 ఏపీ ఎన్నికలు చాలా ఉత్కంఠ రేపుతున్నాయి, మీరు ఎవరి సైడ్ ఉంటారని చెప్పి కళ్యాణ్ రామ్ని క్వశ్చన్ అడగగా కళ్యాణ్ రామ్ ఒక డీప్ సైలెన్స్ మెయింటైన్ చేశారు. ఈ సైలెన్స్ ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్లో కాస్త అనుమానాలు రేకెత్తిస్తోంది. సరిగ్గా ఈ సైలెన్స్ మనకి ఏం గుర్తు చేస్తుందంటే 2 years బ్యాక్ నందమూరి బాలకృష్ణ తన బర్త్డే సందర్భంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రేమ గారితో, జర్నలిస్ట్ ప్రేమతో. ఆ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే బలం చేకూరుతుందా మైనస్ అవుతుందా అని చెప్తే నందమూరి బాలకృష్ణ ఒక సైలెన్స్ మెయింటైన్ చేస్తారు. ప్లస్ అయి మైనస్ అయితే ఏంటి అని చెప్పి ఒక లాజిక్ చెప్తారు. సో ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా అలానే సైలెన్స్ మెయింటైన్ చేసి వాళ్ళ బాబాయ్ లాగే కాస్త అనుమానాలు రేకెత్తించారు. అంటే ఇక్కడ కళ్యాణ్ రామ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి సపోర్ట్ చేస్తారా, వైసీపీకి సపోర్ట్ చేస్తారా, అసలు పాలిటిక్స్ని టచ్ చేస్తారా, లేకపోతే పాలిటిక్స్కి దూరంగా సినిమాలు చేసుకుంటూనే ఉందాం అనుకుంటున్నారా అనేది కళ్యాణ్ రామ్ ఆ సైలెన్స్లో చాలా క్వశ్చన్స్ వదిలారన్నమాట. అట్ ద సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లో ఒక కామెంట్ చేశారు, కట్టే కాలే వరకు టీడీపీతోనే తన జర్నీ అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ఒక కామెంట్ చేశారు. కానీ అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత తన అన్నయ్య కళ్యాణ్ రామ్ నేను జూనియర్ ఎన్టీఆర్ యాజ్ ఎ ఫ్యామిలీగా ఒక డెసిషన్ తీసుకొని చెప్తా ఉండడంలో ఆ స్టేట్మెంట్కి నాకు అర్థం తెలియట్లేదు. అంటే లైక్ లిటరల్లీ ఎందుకని ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది? మేబీ టీడీపీ ఈ ఇద్దరు బ్రదర్స్ని అవాయిడ్ చేస్తుందా, లేకపోతే ఈ ఇద్దరు బ్రదర్సే టీడీపీకి దూరం జరిగారా అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మొదలైంది. అట్ ద సేమ్ టైం వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరు బ్రదర్స్ నందమూరి ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ ఈ ఇద్దరు బ్రదర్స్ సపోర్టు టీడీపీ జనసేన అలయన్స్కి చాలా ముఖ్యం. వీళ్ళిద్దరూ కనుక ప్రచార పర్వంలో దిగితే సీరియస్లీ టీడీపీకి అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్గా మనం పరిగణించవచ్చు. కానీ కళ్యాణ్ రామ్ మాటలను బట్టి చూస్తే టీడీపీకి ఇంకా సపోర్ట్ చేస్తారా లేదా అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. అండ్ సోషల్ మీడియాలో కూడా చాలామంది టీడీపీ క్యాడర్ దేవరాన్ బాయ్కాట్ చేస్తాము, కళ్యాణ్ రామ్ సినిమాలు డెవిల్ని బాయ్కాట్ చేస్తామని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. సో టీడీపీ క్యాడర్ సపోర్ట్ కళ్యాణ్ రామ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు ఉంటుందా లేదా అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇంకో విషయం ఏంటంటే దేవరా మూవీకి కళ్యాణ్ రామే ప్రొడ్యూసర్. చాలామంది నానక్ ప్రేమతో టైంలో కావచ్చు, దమ్ము సినిమా టైంలో కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ సినిమాని చూడొద్దు అని చెప్పి సోషల్ మీడియాలో వాట్సాప్లో కాస్త ఫార్వర్డ్ మెసేజ్ అవి చేస్తున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే మేబీ జూనియర్ ఎన్టీఆరే టీడీపీకి దూరం జరిగినట్టు మనం అనుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ దానికి ఆయనకి సంఘీభావం తెలపడానికి జైలుకి వెళ్ళింది లేదు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది లేదు. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే టీడీపీకి కళ్యాణ్ రామ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ దూరం జరిగినట్టే కనిపిస్తుంది. అయితే వాళ్ళు వేరే పొలిటికల్ టర్న్ తీసుకుంటారా, లేకపోతే కంప్లీట్లీ సినిమాలకే స్టిక్ అయి ఉంటారా అనేది ఇప్పుడు మనం వేచి చూడాలి. ఏదేమైనా కళ్యాణ్ రామ్ సైలెన్స్ అయితే చాలా ప్రశ్నల్ని రేకెత్తిస్తోంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తీక్ కోట, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.